యా గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ వీడియోలో క్విక్ ఇండియా ఉద్యమం గురించి చర్చించుకున్నాం. ఇవాళ మనకు ఇంపార్టెంట్ టాపిక్ పోటీ పరీక్షల దృష్ట్యా 1944 సిఆర్ ఫార్ములా. దీనికి మరొక పేరు రాజాజీ ఫార్ములా. రాజాజీ ఫార్ములా అని అంటారు. ఇది ఎందుకోసం ఏర్పడింది? ఎవరు ఈ సిఆర్ ఫార్ములా అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి. ఫుల్ ఫామ్ షార్ట్ కట్ లో సిఆర్ ఫార్ములా అని పిలుస్తారు. ఫుల్ ఫామ్ చక్రవర్తుల రాజగోపాలాచారి. సిఆర్ ఫార్ములా. రాజాజీ అనేది అతని బిరుదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజాజీ అనేది అతని బిరుదు. అసలు ఎందుకోసం ఏర్పడింది ఇది ఏంటంటే భారతదేశం 1942 క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా బ్రిటిష్ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ఈ రెండు ఒక ప్రాతిపదికన ఉండాలని చెప్పేసి సిఆర్ ఫార్ములా అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చాడు మనకి రాజాజీ. సో ఇతను గాంధీ గారికి రాజాజీ ఇది ఇంపార్టెంట్ పెట్టండి. కాన్సెన్స్ కీపర్ చాలా సార్లు పోటీ పిల్లలు అడిగారు. గాంధీ గారి కాన్సెన్స్ కీపర్ అని ఎవరు అంటారు అంటే రాజాజీ అంటారు. సో ఈయన గాంధీ గారికి కాన్సెన్స్ కీపర్ గా పనిచేస్తుంటాడండి. సో ఇది మనకి కాన్సెప్ట్. అసలు ఈ సిఆర్ ఫార్ములాలో ఉన్న అంశాలు ఏంటి? మన పోటీ పరీక్ష ఒకసారి చూద్దామండి. సిఆర్ ఫార్ములాలో ఉన్న అంశాలు ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? ఎందుకు వచ్చింది? దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేశారు? దీన్ని ఎవరు తిరస్కరించారు అంటే నెంబర్ వన్ పాయింట్ ముస్లిం లీగ్ ప్రత్యేక దేశాన్ని కోరుకుంటే ఇది ఉన్నది నెంబర్ వన్ పాయింట్. అది ముస్లిం లీగ్ ప్రత్యేక దేశాన్ని కోరుకుంటే దానికి ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిసిటీ ఏర్పాటు చేసి ఓటింగ్ వ్యవస్థ పెట్టాలి. ఆ ఓటింగ్ లో ఎక్కువ మెజారిటీ ముస్లిం లీగ్ వచ్చిందంటే వాళ్ళకి ఒక ప్రత్యేక దేశం ఇచ్చినట్టు, రాలేదంటే లేదు అని మొదటి ఫార్ములా తీసుకొచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఫార్ములా తీసుకొచ్చాడు. అప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఈ రాజాజీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరంటే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, వీళ్ళిద్దరు వ్యతిరేకించారు. ఎందుకంటే ప్లెబిసిటీ అంటారండి ఇంగ్లీష్లో, తెలుగులో ప్రజాభిప్రాయ సేకరణ అంటే మాకు పాకిస్తాన్ కావాలి అని చెప్పి ఎక్కువ ప్రజలు అభిప్రాయం పొందితే ఓటింగ్ చేస్తే వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఒక ప్రత్యేక దేశం మనం కేటాయిస్తాము. లేదు ఓటింగ్లో ప్రజాభిప్రాయ సేకరణ లేదు అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం మనకు ఓటింగ్ ప్రత్యేక దేశం లేదు అని చెప్పారు. దీనికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు, ముస్లిం లీగ్ ఒప్పుకోలేదు. కానీ దీన్ని అంగీకరించిన వ్యక్తి, సిఆర్ ఫార్ములా సిద్ధాంతం అంగీకరించిన వ్యక్తి గాంధీ గారు అంగీకరించారు. తిరస్కరించిన వ్యక్తులు వచ్చేసి మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, వీళ్ళిద్దరూ తిరస్కరించారు. అలాగే దీన్ని వ్యతిరేకించిన హిందూ మతానికి చెందిన వ్యక్తి మనకి విడి సావర్కర్. సో ఇతను దీన్ని వ్యతిరేకించారు. సో అలాగే ముస్లిం లీగ్ లో జిన్నా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఏంటంటే ద్విజాతి సిద్ధాంతాన్ని అమలు చేయండి. 2 నేషన్స్ థియరీ. బాగా గుర్తుపెట్టుకోండి. 2 నేషన్స్ థియరీ. దీన్ని తెలుగులో ద్విజాతి సిద్ధాంతాన్ని అమలు చేయండి. మహమ్మద్ ఇక్బాల్ 2 నేషన్స్ థియరీని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తాడు. 2 నేషన్స్ థియరీ జిన్నా కాదు, కానీ జిన్నా అంటారు 2 నేషన్స్ థియరీని అమలు చేయండి, ద్విజాతి సిద్ధాంతాన్ని అమలు చేయండి అన్నారు. దీనికి ఇండియన్ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. సో ఈ సందర్భంలో జిన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటి? రాజాజీ ఫార్ములా గురించి జిన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమేంటంటే బండి ముందు గుర్రం వెనుక, బండి ముందు గుర్రం వెనుక అనేసి ఒక కాన్సెప్ట్ ఇస్తాడు. బండి ముందు గుర్రం వెనుక అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు ఇస్తారు. ఏ సందర్భంలో ఇస్తాడు అంటే ఎవరు ఇచ్చారు ఈ స్టేట్మెంట్ అంటే మహమ్మద్ అలీ జిన్నా ఇస్తాడు. ఏ సందర్భంలో ఇస్తాడు అంటే మనకి సిఆర్ ఫార్ములా సందర్భంలో
సో ఆ విధంగా మనకి సిఆర్ ఫార్ములా విజయవంతం కాలేకపోయింది. సో కాకపోతే భారతదేశ చరిత్రలో ఇది ఒక కాన్సెప్ట్, ఇండియా పాకిస్తాన్ విడగొట్టకూడదు అనే కాన్సెప్ట్లో వచ్చిన కాన్సెప్ట్ ఇది. కానీ పాకిస్తాన్కి అర్థమైంది మనకు ప్రత్యేక దేశం ఇవ్వలేరు అని చెప్పి దీని కాన్సెప్ట్లో వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1944. దీని తర్వాత మనకు బ్రిటిష్ ప్రభుత్వం వేవెల్ ప్రణాళిక అనే ఒక కాన్సెప్ట్ ఏర్పాటు చేసిందండి. దాంట్లో మీ ముఖ్యాంశాలు ఏంటి, దాని విధానం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మేము వస్తాం. థ్యాంక్ యూ.